మీ పేరెంట్స్ గురించి చెప్తారా? ఒక 2 మినిట్స్ చెప్పాను సార్. పాప పరిస్థితి ఎట్లా ఉందన్నా? యాక్చువల్గా సార్ 10 తారీఖు యాక్సిడెంట్ అయింది. తమ్మునికి 8 నెలల ప్రెగ్నెన్సీలో కొడుకున్నాడు, బాబు ఉన్నాడు. యాక్సిడెంట్ అయిన 3 డేస్కు బాబు చనిపోయిండు. మళ్ళీ 3 డేస్కు మా తమ్ముడు చనిపోయిండు. 10 డేస్కు మా మరదలు చనిపోయింది. ఈ పరిస్థితి ఘోరం. మా నాగర్ కర్నూలు డిస్టిక్లో ఫస్ట్ టైం సార్ ఇలాంటి ఘోరం జరగడం. ఒక తాగి డ్రైవింగ్ చేయడం, ఒక నిర్లక్ష్యం వల్ల ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఆయన తాగి డ్రైవ్ చేసిండని అంటే అక్కడ ఉన్న జనాలు చూడడం కానీ ఇలాంటి అట్లా ఏమన్నా క్లియరెన్స్ వచ్చిందా? ఇంకా యాక్చువల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏం దాగలేదు, నిద్రపోయి ఉన్నాడు అని చెప్తున్నాడు. యాక్చువల్గా మార్నింగ్ 10:30 కంటే ఆ టైంలో నిద్ర వరకు వస్తుంది సార్, ఎవరికి కూడా రాదు. మేమేమనుకుంటున్నామంటే తాగే డ్రైవింగ్ చేసిండు. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక ఫ్యామిలీ కుటుంబం మొత్తం శ్మశానము అయిపోయింది సార్ మాకు. ఇప్పుడు పాపది నేను ఇందాక ఇంటికాడ సిచ్యువేషన్ చూసిన, ఇప్పుడు ఆ కాళ్ళు 2 చచ్చిపడిపోయి ఉన్నాయి కదా. పాపకి ఏమైంది సార్ అని అంటే యాక్చువల్గా అందరికీ కోలుకోలేని దెబ్బలు తగిలినాయి. ఒక తమ్ముడు ఒక 6 రోజులు హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్ట ఆడుకుంటూ ప్రాణం వదిలేసిండు. మరదలు ఒక 10 డేస్కి వెళ్ళి ప్రాణాలతో సతమతం ఆడుకుంటూ ఆ బాధలు భరించలేక, ఆ నొప్పులు భరించలేక కార్డియాక్ అరెస్ట్ అయింది. చిన్న బాబు వచ్చేసి కడుపుల్ని 8వ నెల పడి కూడా 16 రోజులు నిండిన తర్వాత కడుపుల్ని లోపలనే చనిపోయిండు. ఆ బాబుని తీయడానికి కూడా 3 డేస్ టైం, యాక్సిడెంట్ అయిన 3 డేస్ తర్వాత తీసిరు సార్. 3 డేస్ వరకు తీయలే. యాక్చువల్గా పేషెంట్ కోలుకోలేని పొజిషన్లో ఉంది. వెంటిలేషన్ వేసిరు వెంబడే మా మరదలకి. మా తమ్మునికి రాగానే ఆల్రెడీ ప్రాణాలు కోల్పోయిండు, ఏం ఓప్స్ లేవు, ఇంటికి తీసుకొని వెళ్ళమని చెప్పారు సార్. ఏమైనా 1% అయినా కూడా ఓప్స్ ఉంటాయి అని చెప్పేసి ఆ దేవుని మీద భారం వేసి ఆపరేషన్ చేయించినాం సార్. ఇలాంటి మీ తమ్ముడు చనిపోయిందని 10 డేస్లో మా మరదలు చనిపోయింది. మా మరదలకు మా తమ్ముడు చనిపోయిన విషయం కూడా చెప్పలే. ఇప్పుడు 2 ఇయర్స్ ఉన్న పాపకు కూడా చెప్పలే, చూపియలే. వీళ్ళిద్దరు పరిస్థితి కూడా చాలా సీరియస్ కండిషన్, అన్కాన్షియస్ లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు పాపకు చెప్పినా కూడా అర్థం కాని సిచ్యువేషన్ సార్. 2 ఇయర్స్ పాపకి ఏం అర్థం కాదు. ఇప్పుడు చెప్పినా అని కూడా ఏం చూపియలేదు. మా మరదలకైనా చెప్పుదాం అనుకుంటే మా మరదలు కూడా ఎల్బీ నగర్ కామినేని హాస్పిటల్లో అన్కాన్షియస్ లో ఉంది. ఆమె ఎప్పుడన్నా అడిగిందా ఈ 10 డేస్లో, అంటే బతుకున్న 10 రోజులు ఒక 1-2 డేస్ కొంచెం లైట్ గా రికవర్ అయినుండే. రికవర్ అయినప్పుడు ఏమైంది, బాగున్నాడా బావ అని నన్ను అడిగించారు. అంటే బావకు కాలుకే దెబ్బ తగిలింది, ఏం కాదు, ఒక 2-3 రోజులలో కోలుకుంటాడు, నువ్వు రిలాక్స్ గా ఏం టెన్షన్ పడకు అని చెప్పిన సార్. అబద్ధం చెప్పిన. ఓకే. సిచ్యువేషన్ ఇంకా పాపకి ఇట్లా జరిగింది ఇది అదని ఏది చెప్పలేదు సార్. యాక్చువల్గా ఫాదర్ని చూపించలేదు కదా, తల్లి చనిపోతే కూడా చూపించకుండా ఉంటే ఆ పాపం మాకు తగులుతుంది అని చెప్పేసి హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ చేయను అని చెప్పినా కూడా బలవంతంగా ఆ రిస్క్ యాక్సెప్ట్ నేను చేసుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకొని వచ్చి నిన్న తల్లి శవాన్ని పాపకు చూపించాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ఆ పాపకు అర్థం కాని సిచ్యువేషన్. నిన్న సాయంత్రం కూడా మమ్మీ ఎడిపోయింది బేటా అని అడిగితే మమ్మీ బాక్స్లో పడుకున్నది డాడీ, మమ్మీ చనిపోయిందని నిన్న సాయంత్రం చెప్తే ఆ బాధ తట్టుకోలేని బాధ సార్ మాది ఫ్యామిలీ మొత్తం. అసలు ఫస్ట్ చూడంగానే అంటే తల్లి పాప రాగానే పలకరించేది, మాట్లాడేది, ఎత్తుకునే తల్లి ఒక బాక్స్ లో ఉందంటే ఆ పాప రియాక్షన్ అంటే రాగానే చూడగానే ఏమన్నదా? రాగానే చూడగానే ఇంతమంది ఏడుస్తా ఉంటే ఆ పాపకి ఏమైంది అనేది అర్థం కాక ఏడవడం స్టార్ట్ చేసింది సార్. ఏడవక అని చెప్పేసి ఒక 2 మినిట్స్ చూయించి మళ్ళీ సైడ్కి తీసుకొని వెళ్ళాం సార్ మేము. ఇప్పుడు పాప కండిషన్ కూడా ఇంకా బాగాలేదు సార్. యాక్చువల్గా పాపకు కూడా యాక్సిడెంట్ అయినప్పుడు ఏం జరిగింది సార్ అంటే కడుపులో లివర్ యాప్సెస్ అంటే కార్డియం ఉంటుంది కదా సార్, కార్డియం బ్లడ్ గారడం స్టార్ట్ అయింది సార్. ఒక 6 రోజులు వరుసగా. ఆ 6 రోజులు వరుసగా బ్లడ్ గారడం వల్ల కాలు, చేతులు, స్టమక్ అన్ని బాగా స్వెల్లింగ్ వచ్చినాయి. పాపకు ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. 2 లక్షల దాకా ఖర్చు అవుతుంది అని చెప్పారు. సరే అని చెప్పి మేము యాక్సెప్ట్ చేయించి ఆల్రెడీ పాపకు కూడా కండిషన్ ఏ విధంగా ఉన్నా లేకున్నా ప్రతి ఒక్క సీరియస్ మేము యాక్సెప్ట్ చేసినాం సార్, మాకు ప్రాణాలు బతకాలని. దాని తర్వాత మళ్ళీ ఏం చెప్పారు, ఒక 2 రోజుల తర్వాత సర్జరీ ఏమొద్దు, మెడిసిన్కే తగ్గిపోతుంది అని చెప్పారు సార్. అట్లా అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ కొత్తపేట దగ్గర హైదరాబాద్లో పారమిత హాస్పిటల్లో జాయిన్ చేసినాం సార్. ఒక 10 డేస్ ఉన్నా సార్. పాప లివర్ యాప్సిస్ పరంగా బయట పడింది, స్టమక్ పరంగా స్పైన్ ఇంజరీ ఉంది సార్. వెన్నెముక విరిగిపోయింది పాపకు. 2 కాళ్ళు చచ్చిపడిపోయినాయి. కాళ్ళు పని చేస్తాయా చేయవా ఎవరు గ్యారంటీ ఇవ్వట్లేదు సార్, ఏ డాక్టర్ కూడా. అంటే రేపు భవిష్యత్తులో ఎప్పుడన్నా భవిష్యత్తు ఆ చిన్న పాప భవిష్యత్తు ఫ్యూచర్ ఉంది అని చెప్పడానికి అయితే ఎలాంటి ఆధారాలు లేవు సార్. మామూలుగా ఎట్లుంటుంది సార్ అంటే ఇప్పుడు ఎంతైనా తల్లి. అవును. తల్లి లేని ₹1 కోటి ఇచ్చినా కూడా తల్లి తండ్రి లేని లోటు ఈ ఊర్లో ఉన్న ప్రజలు కానీ, పెద్దనాన్నగా యాక్చువల్గా నేను కానీ, మా మిస్సెస్ వాళ్ళ పెద్ద మమ్మీ కానీ,
ఎవరం కూడా తీర్చలేం సార్. తల్లి లోటు లేనిది ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా తల్లి ప్రేమ వేరు సార్. అదే అదే ఇప్పుడు ఎవరో ఒక ఆయన తాగి డ్రైవ్ చేసి ఒక కుటుంబాన్ని ఇట్లా రోడ్డు పాలు చేసిన ఈ 10 రోజుల్లో మీకు ఆ బాధ అర్థమై ఉంటది. అలాంటి బాధ భగవానికి కూడా రావద్దు సార్. నేను 8 రోజులకెళ్ళి ఒక్క క్షణం ఒక్క టైంకు నేను ఫుడ్ తినలేదు, ఒక్క రోజు నిద్రపోలేదు. ప్రైవేట్ హాస్పిటల్లో రోజు 1,00,000 2 లక్షల అడ్వాన్స్ కడితేనే డబ్బులు ట్రీట్మెంట్ చేస్తా అంటారు. వాళ్ళ ప్రాణాలు పోతాయా నేను డబ్బులు కట్టాలని? నేను పడిన అలాంటి ఇబ్బంది భూమి మీద ఎలాంటి ప్రజలు పడలేదు. ఒకే ఫ్యామిలీలో 3 శవాలు ఎక్కడ 10-15 డేస్లలో ఎక్కడ జరగలేదు సార్. ఫస్ట్ ఎవరు చనిపోయింది సార్? ఫస్ట్ బాబు చనిపోయింది సార్. బాబు చనిపోయిన 3 డేస్కు మా తమ్ముడు చనిపోయిండు. తమ్ముడు చనిపోయిన 10 డేస్కు మా మరదలు చనిపోయింది. 3 శవాలు చూసి ఒక ఫ్యామిలీగా సార్ ఒక 3-4 ఊర్లు తట్టుకోలేని పొజిషన్ సార్. తమ్ముడు చనిపోయిన రోజు, మరదలు చనిపోయిన రోజు 3 నుంచి 4,000 జనం అటెండ్ అయ్యారు సార్. ప్రజలు కూడా ఇలాంటి యాక్సిడెంట్ ఎట్లా అయింది, ఎలా చనిపోయిండు, ఇంత సడల్నా, చనిపోయినప్పటి నుంచి తమ్ముడు స్ప్రో లేకుండా అన్కాన్షియస్ సార్. ఈమె మాత్రం ఒక కొంచెం లైట్ గా స్ప్రో ఉన్నా సార్. ఆల్రెడీ నా డెలివరీ అయిన తర్వాత కూడా యాక్చువల్గా ఇక్కడ 2 కాళ్ళు విరిగిపోయినాయి సార్. మా మరదలకి 2 కాళ్ళు విరిగిపోయినవి. లివర్ ఫెయిల్యూర్ డ్యామేజ్ వల్ల ఈ బ్యాక్ సైడ్ బోన్ ఉంటది కదా సార్, ఆ బోన్ కూడా విరిగిపోయింది. రైట్ సైడ్ 3 రిబ్స్ విరిగిపోయినాయి, లెఫ్ట్ సైడ్ ఒక రిబ్స్ విరిగిపోయినాయి సార్. ఆ బాధలకు ఆ నొప్పికి తట్టుకోలేక ఇంకొకటి సార్ డెలివరీ అయింది కదా, హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల కూడా దాదాపు ఒక 10-15 బ్లడ్ ప్యాకెట్లు ఎక్కించినాం. అయినా కూడా రికవర్ కాలేకపోయింది సార్. రెగ్యులర్ డయాలసిస్, కిడ్నీలకు దెబ్బ తగిలింది కదా సార్, కిడ్నీలు వర్క్ చేయకపోవడం వల్ల డైలీ డయాలసిస్ జరగడం జరిగింది. ఇప్పుడు అసలు మీకు తల్లిదండ్రులు ఉన్నారు అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఉన్నారు కదా, ఇప్పుడు కళ్ళ ముందల కొడుకు మనవడు కోడలు ఇట్లా చనిపోతే తల్లిదండ్రుల ఆలోచన విధానం ప్రస్తుతం ఎట్లా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి? మా తమ్ముడు సార్ నాకంటే మా అమ్మని మా నాన్నని వాడు వ్యవసాయం చేసుకుంటూ, మా తమ్మునికి నాకంటే ఎక్కువ అటాచ్మెంట్ మా మదర్ మా ఫాదర్ ఉండేది సార్. నేను హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నేను నెలకు 2 నెలలకు ఒకసారి వచ్చి చూసిపోయేటోని. ఇంతకుముందు మా అమ్మని కానీ మా నాన్నని కానీ మా తమ్ముడు మా మరదలు చాలా మంచిగా చూసుకునేటోళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చి పడింది, మా ఫ్యామిలీ రోడ్డు మీద వచ్చి పడింది. వాని డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల వీళ్ళ కుటుంబమే నాశనం అయిపోయింది. ఇప్పుడు ఎన్నోసార్లు పేపర్ స్టేట్మెంట్స్ చూస్తుంటారు. అవును సార్. డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇట్లా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, లేదంటే డ్రంకర్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేసిండ్రు. అసలు ఒక మనిషి మామూలుగా రోడ్ ఎక్కాలన్నా భయపడే పరిస్థితులు ప్రస్తుతం క్రియేట్ ఉన్నాయి. అట్లాంటిది మీ ఇంట్లో ఇది జరిగినప్పుడు ఈ సమాజంలో అంటే ఆ ఒక్క దాని మీద మీకు ఏమనిపించింది సార్? సార్ ఇలాంటి ఘోరము, ఇలాంటి ఆపద, ఇలాంటి యాక్సిడెంట్ మా ఫ్యామిలీలో జరుగుతుందని ఒక్క క్షణం కూడా అనుకోలేదు సార్. ఇలాంటి ఆలోచన మా ఫ్యామిలీలో వస్తుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలే. అనుకోకుండా 8th మంత్ ప్రెగ్నెన్సీ ఆ మేడం చెకప్కు రమ్మని చెప్పడం వల్ల కల్వకుర్తికి వెళ్ళే దారిలో మా తమ్ముడు డ్రైవింగ్ కూడా సార్ 30 స్పీడ్ వెళ్తుండగా వాడు 100 స్పీడ్ల బ్యాక్ నుంచి వచ్చి గుద్దేసిండు సార్ వీళ్ళని, ఫ్యామిలీ. మీకు వీడియో కూడా పంపిస్తాను సార్, సీసీ ఫుటేజ్ కూడా ఉంది, ఆ వీడియో కూడా పెడతాను. మీరు అది దాన్ని వైరల్ చేయండి సార్, వాళ్ళకు కూడా జనాలు చూసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఆ బాధ ఏందని. ఇప్పుడు తాగి డ్రైవింగ్ చేసేటోళ్ళకు మీ ఫ్యామిలీలో ఇప్పుడు కళ్ళ ముందలనే కానొస్తుంది, బాబు తమ్ముడు మరదలు కళ్ళ ముందలనే ఒక ఎవడో తాగి డ్రైవ్ చేస్తే కళ్ళ ముందలనే శవాలు కనబడుతున్నాయి. ఇలాంటిది తాగి డ్రైవ్ చేసేటోళ్ళకి మీరు మెసేజ్ ఇవ్వాలంటే మీ కుటుంబంలో జరిగిందంటే ఏం చెప్తారు సార్? సార్ ఇప్పుడు తాగి డ్రైవ్ చేసి నా కుటుంబం మొత్తం నాశనం అయింది సార్. నేను పడ్డ బాధ వానికి 1% కూడా తెలియట్లేదు సార్. నేను వాని మీద కేసు పెట్టినా ఏం చేసినా కూడా వాని వెంటనే రియాక్షన్ తీసుకొని స్పందించిన ప్రభుత్వం అనేది మన తెలంగాణలో లేదు సార్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎట్లా ఉంది సార్ అని అంటే, హాని కలిగించినోని లైక్ చేస్తారు, ఆపద ఉన్నోని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇప్పుడు మీకు జరిగిన సందర్భంలో అంటే మీ కుటుంబానికి జరిగిన సందర్భంలో ఒక లీడర్ పేరు అవసరం లేదు, ఒక లీడర్ సపోర్ట్ చేయడం వల్ల గుద్దినోడు ఆరాంసే ఉన్నాడు, బాధపడుతుంది మాత్రం మీరు దాదాపు 23 లక్షలు ఖర్చు పెట్టుకొని రోజుకో 2 లక్షలు, ఇప్పుడు 1 లక్ష తెస్తేనే పాప బతుకుతుంది, బాబు బతుకుతాడు, ఈ సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంది మీరు. అలాంటి వాళ్ళకు అసలు లీడర్స్ సపోర్ట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? ఇప్పుడు యాక్చువల్గా సార్ ఒక గుద్దిన పర్సన్కి ఒక రాజకీయ పెద్ద నాయకుడు సపోర్ట్ బ్యాక్ సైడ్ ఉండడం వల్ల మాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్. ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ మాకు లేదు సార్. ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్లనే వాని
ఆ లీడర్ అనే పర్సన్ గుద్దిన పర్సన్ని సేవ్ చేస్తున్నాడు సార్. 3 చనిపోయారు, ఇంకో పాప కొట్టుమిట్ట ఆడుతుంది ప్రాణాలతో, వీళ్ళ ఫ్యామిలీకి ఇంత అన్యాయం జరిగింది అనే ఆలోచన ఏ ఒక్క రాజకీయ నాయకుని దృష్టిలోకి వెళ్ళలేదు సార్. ఒకవేళ వెళ్ళినా కూడా ఒక పర్సన్కి వెళ్ళింది, కానీ ఆ పర్సన్ మాకు సపోర్ట్ చేయట్లేదు సార్. వాళ్ళ కాన్స్టెన్సీ వాళ్ళకి సపోర్ట్ చేసే పర్సన్ అని చెప్పేసి వాళ్ళకే యాక్సెప్ట్ చేశారు సార్, సపోర్ట్ చేశారు. అసలు సమాజం మీద ఇట్లాంటివి జరిగినప్పుడు, ఇంత అన్యాయం జరిగినా కూడా లీడర్స్ అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏమనిపిస్తుంది సార్? అసలు రాజకీయ నాయకులు కరెక్ట్ లేరు. ఇప్పుడు వానికి 4 ఓట్లు పడవు అని చెప్పేసి నలుగురిని చంపినా కూడా వాడు మంచోడే అని వాని వెనక తీసుకొని రావడం వల్ల రాజకీయ నాయకుంది తప్పు. ఇదే ఘోరం ఆ రాజకీయ నాయకుని ఫ్యామిలీకి అయితే వాడు ఊరుకునేటోడా సార్? అదే అదే ఈ సమస్య వానికే, వాని ఇంట్లో వాని అక్కకో వాని అయ్యకో వాని చెల్లెకో వస్తే వాడు యాక్సెప్ట్ చేసేటోడా? చేయడు కదా సార్. దానివల్ల మేము ఎన్ని రకాలుగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళినా, ఎస్ఐని కలిసినా, సిఐని కలిసినా, ఎక్కడ వెళ్ళినా కూడా రెస్పాండ్ కావట్లేదు సార్. గుద్దిన పర్సన్కి ఇన్సూరెన్స్ లేదు సార్, వెహికల్కి ఇన్సూరెన్స్ లేకుండా ఒక ఆర్టీఓతో సహా వాళ్ళకు ఫేక్ ఎవిడెన్స్, వాళ్ళ కమిషన్లకు ఆశపడి 500కు 1000 రూపాయల కకృతి పడి ఆర్టీఓ ఆఫీసులు కూడా బండి వెహికల్ రిజిస్ట్రేషన్ చేశారు సార్ వానికి ఇన్సూరెన్స్ కట్టకుండా. ఇప్పుడు ఆ వెహికల్ మీద ఇన్సూరెన్స్ ఉన్నా కూడా నేను కనీసం ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని 10-20 లక్షలు నాకు అమౌంట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళిపోయేది సార్. ఆ గుద్దిన వాడు ఏం చెప్తున్నా, నా తాన రూపాయి లేదు, నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అని చెప్తున్నాడు సార్. అసలు అంటే 3 ప్రాణాలు పోయినాక కూడా ఇంత రెస్పాండ్ లేదు సార్. వానికి పైనుంచి మంచి రాజకీయ నాయకుల సపోర్టింగ్ ఉంది సార్. దానివల్ల వాడు భయపడట్లేదు. ఎస్ఐని అడిగినా, సిఐని అడిగినా కూడా మేము అడుగుతాము, చేస్తాము, వాని బలవంతం చేసి అయితే మేము వానితోటి డబ్బులు కట్టియలేము కదా అని సింపుల్గా లైట్ తీసుకుంటారు సార్. ఎక్కడ వెళ్ళినా కూడా ఒక 5-6 రోజులు రెగ్యులర్గా 100 మందిని తీసుకొని పిఎస్లకు వెళ్ళినా కూడా మాకు 1% న్యాయం జరగలేదు సార్. ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా వేస్ట్, నా రాత బాగాలేదు, నా పరిస్థితి ఇంత అనుకొని నా తమ్ముడు, నా కొడుకు, నా మరదలు చనిపోయిండని లోపల కుమిలి నేను నశించిపోతున్నా సార్. ఇప్పుడు కుమ్మేరులో ఒక పాప చనిపోయిందని తెలంగాణ మొత్తం అవును సార్, అవును సార్. 2 months పాప చనిపోతే 100 మంది రాజకీయ నాయకులు అటెండ్ అయ్యారు సార్. ఇక్కడ 3 ప్రాణాలు చనిపోయారు సార్. ఫ్యూచర్ దాదాపు 30 years మా తమ్మునికి సార్, 26 years మా మరదలకి, 8 months బాబు కడుపులోనే తయారై కడుపులోనే చనిపోయింది సార్. బాబుకి కూడా ఆల్రెడీ మీరు చూపించిన ఫోటోలో నెత్తికి దెబ్బ తాకి, వాడు యాక్సిడెంట్ చేయడం వల్ల లోపల ఉన్న బాబు తల పగిలిపోయింది సార్. తల పగిలిపోయి లోపలనే చనిపోయిండు, కడుపు లోపలనే. ఇప్పుడు ఒక కడుపుతోనున్న మహిళ ఇట్లా బోర్ల పడితే ఈ కడుపు ఆ బాబుకు రోడ్డు తాకడం అంటే అసలు ఎంత నొప్పిని భరించిండొచ్చు. ఆ బాధ తట్టుకోలేక బ్రతికున్నాక ఒక 10 రోజులు నా మరదలు, బావా నేను ఈ పెయిన్స్ భరించలేను, నన్ను చంపేయి, చంపడానికి ఏమన్నా చంపెసూదులు ఇప్పి, ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, నన్ను చంపేయి లేకుంటే ఏమన్నా చేసేసి నేను బ్రతకను అని 100 సార్లు బతిమిలాడింది సార్ మా మరదలు నాతో. హాస్పిటల్కి విజిటింగ్ టైం చూసినప్పుడల్లా ఆ బాధ తట్టుకోలేక 3వ floorలో అరుస్తుంటే ఆ నొప్పి భరించలేక కింది వరకు పడుతుంది సార్. ఆ బాధ తట్టుకోలేక చంపేయి, నాకు ఈ నొప్పి భరించలేకపోతే 2 కాళ్ళు విరిగిపోయినాయి సార్. కిడ్నీలు ఫెయిల్యూరు, ఫ్లూయిడ్స్ ఎక్కియడం వల్ల 1% కూడా కిడ్నీలు వర్క్ చేయకపోవడం వల్ల యూరిన్ బయటికి రావట్లేదు. ఆ గోస ఏ ఒక పగవను కూడా రావద్దు సార్ మా పరిస్థితి. అసలు ఇప్పుడు ప్రస్తుతం అంటే మన మీడియా నుంచి వచ్చింది కాబట్టి ఇంకొంతమంది రెస్పాండ్ అవ్వాలంటే, అంటే మీ సమస్య ప్రజలకు తెలవాలి అంటే మీడియాని మీరు ఏం చెప్తారు సార్? మీడియాకు కూడా మీరు ఏం చెప్పగలుగుతారు సార్? మీడియా తరపుకెళ్ళ నేను ఏమనుకున్నాను సార్ అని అంటే, మొన్న 2 months పాప చనిపోయింది కదా సార్, ఆ పాప వాళ్ళకు ఎన్నో రకాలుగా హెల్ప్ చేసిరు సార్ రాజకీయ నాయకులు వచ్చి. 3 చనిపోయినా కూడా నా వరకు ఎలాంటి 100 రూపాయలు నేను ఎవరిని ఏం ఎక్స్పెక్ట్ చేయలే, నా వరకు వస్తాయని కూడా అనుకోలేదు సార్. గుద్దునోడే డబ్బులు కట్టియానంటే నా దగ్గర ఏం లేవు, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటుండు సార్. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ ఇట్లాంటి సడన్గా అంటే 10 రోజుల ముందు వరకు మీరు ఎట్లున్నారంటే ఏమి జరగదు, అసలు మేము హ్యాపీగానే ఉన్నామన్న ఆలోచనలో ఉన్నారు. నేను మా తమ్ముని కూడా చెప్పిన సార్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అన్న నేను వ్యవసాయం చేసుకునేటోని, నేను రోడ్డు మీదకి ఎక్కడ వెళ్తా, నాకేం అవసరం లేదన్నా అని నాతో చెప్పిండు. బట్ తీసుకోవడానికి కూడా ఈ వ్యవసాయం చేయడం వల్ల 20,000-30,000 హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నంత బడ్జెట్ కూడా కాదు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినాక కొన్ని ఇన్సూరెన్స్లు చాలా వరకు చెప్తుంటారు కదా సార్, వాటిపైన మీరు మెసేజ్ ఇవ్వాలంటే ఎందుకంటున్నా అంటే, ఒక్క ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మనకు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, దేనికో దానికి ఉపయోగపడేది. దాని మీద మీ ఇంట్లో ఒక 3 దారుణాలు జరిగింది కాబట్టి ఇన్సూరెన్స్ పైన ఒక మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు సార్? సార్ ప్రతి ఒక్క కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ 100% అవసరం సార్.
ఇంకొకటి మనిషి చనిపోతాడు అనేది ఎవరికి ముందే తెలియదు సార్. దాంతోపాటు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే ఆ పర్సన్ చనిపోయినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి 1 crore రూపీస్ ఒక 10 days లోపు రిలీజ్ చేస్తారు సార్ లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే. హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకుంటే ఒక 1 crore వరకు ఎలాంటి హాస్పిటల్ నువ్వు ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా కార్డ్ మీద ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు సార్. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా అనిపించిందా సార్, మీ తమ్మునికి చాలా సార్ సజెస్ట్ చేసిండ్రు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎప్పుడైనా మనకు అంటే అనుకోని పరిస్థితి రావచ్చు అని చాలాసార్లు చెప్పిండ్రు. ఇప్పుడు మీ తమ్ముడు చేసిన నిర్లక్ష్యము, మీరు హాస్పిటల్లో పడ్డ బాధ, ఎందుకంటే అప్పటికప్పుడు 20 లక్షలు కావాలి 30 లక్షలు కావాలంటే అడ్జస్ట్ కావు. ఆ టైంలో మీకు ఎట్లా అనిపించింది సార్? అదే హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మాకు ప్లస్ పాయింట్ అయ్యేది. మా తమ్ముడు చెప్తే వినలేదు కదా, ఇలా వినకపోవడం వల్లనే ఈ బాధపడుతున్నాం. ఒక సంబంధం లేని వ్యక్తి మా తమ్ముని యాక్సిడెంట్ చేయడం వల్ల ఆ బాధ మేము ఒక 4-5 ఫ్యామిలీలు ఆ బాధని ఆ ఘోరాన్ని తట్టుకోలేక మా బాధ ఎవరు అర్థం చేసుకోలేకపోతారని బాధపడుతున్నాం సార్. ఇప్పుడు పాప భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు సార్? అంటే పాప ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ సార్, యాక్చువల్గా పాపకైతే కాళ్ళ స్పర్శ లేదు సార్. 2 legs నాట్ వర్కింగ్. కాకపోతే ఫర్దర్గా ఒకవేళ ఆపరేషన్ చేయాలన్నా కూడా ఇంకా పాపకు 5-6 లక్షల పైన ఖర్చు అవుతాయి సార్. ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఏ డాక్టరు ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వరు సార్. ఇప్పుడు పాపకు జరిగే ఆపరేషన్ ఇప్పుడు 2 years ఉన్న పాపకు కూడా ఆపరేషన్ చేయాలన్నా కూడా ఏ డాక్టరు మీ ప్రాణాలకు ఏం కాదు అని హాని ఇచ్చే డాక్టర్స్ ఎవరు లేరు సార్. ఇప్పుడు మనము ఇంటి దాకా చూసినాం, పాప నవ్వుతుంది, మాట్లాడుతుంది, మన కళ్ళ ముందల రేపు ఆపరేషన్ జరిగితే ఏమన్నా జరుగుతుందేమో ఆ భయంతో కూడా మేము చేపియకుండా ఊకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. కనీసం ఇప్పుడు కాళ్ళు వర్క్ చేయట్లేవుగా సార్. ఇంతకుముందు స్టమక్లో లివర్ యాబ్సెస్ ఉండే, అది తగ్గింది సార్. అది తగ్గడం వల్ల కనీసం కొంచెం మాట్లాడి అందరిని గుర్తుపడుతుంది సార్ పాప. ఈ స్పైన్ మనం ఎత్తుకున్నాం అనుకోండి సార్, సంబంధం లేకుండా ఇట్లా వదిలేస్తుంది కాళ్ళు. 2 కాళ్ళు పని చేయట్లేదు, స్పర్శ కూడా లేదు సార్ కాళ్ళకి. స్పైన్ పెద్ద ఇంజరీ ఉంది బ్యాక్ సైడ్. భవిష్యత్తు మొత్తం అంధకారమే కదా సార్? భవిష్యత్తులో కోలుకుంటది అని అయితే చెప్పే పొజిషన్ అయితే కాదు సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కండిషన్లలో. ఇప్పుడు అట్లాంటి అంటే చిన్నపిల్లలకు జరిగినప్పుడు మేజర్గా ఈ తాగి డ్రైవింగ్ చేసే దాని మీద మీరు చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఫైనల్గా? యాక్చువల్గా సార్ గవర్నమెంట్ నిర్లక్ష్యం ఏంటంటే తాగమని చెప్పేది గవర్నమెంటే సార్. తాగి డ్రైవ్ చేయమని చెప్పేది గవర్నమెంట్ కాదు కదా సార్. ఈ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల తాగినోనికి శిక్ష వేయకపోవడం వల్ల ప్రతి ఒక్కరు లైట్ తీసుకుంటారు సార్. ఇప్పుడు మీ తమ్మునికి మీకు ఎఫెక్షన్ ఏ విధంగా ఉంది? చాలా మంచి వ్యక్తి సార్ మా తమ్ముడు. మా తమ్ముడు చాలా హ్యాపీగా సంతోషంగా జీవితం గడిపేది. నేను హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ, మా తమ్ముడు ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ చాలా ఇద్దరం కలిసిమెలిసి చాలా హ్యాపీగా ఉండేటోళ్ళం. అలాంటి అనుబంధాన్ని కోల్పోవడం నేను తట్టుకోలేకపోతున్నా సార్. మా మరదలు చనిపోయింది అని తెలిసిన వార్తకు నా బాడీలో కానీ నా మైండ్లో కానీ సెన్సేషన్ అనేది కోల్పోయి వణుక్కుంటా జీవిస్తున్నా సార్ ఇప్పటికి కూడా. ఫస్ట్ బాబు, తర్వాత తమ్ముడు, తర్వాత ఒకటే ఫ్యామిలీలో 3 చనిపోయారు సార్ 1 month కాకముందు. 3 days గ్యాప్, 10 days గ్యాప్ అంతే. మా తమ్ముని దినాలు అయిపోయిన నెక్స్ట్ డేనే మా మరదలు చనిపోయింది సార్. ఆమెకేమో విషయం తెలియదు, చెప్పలేదు సార్. కోలుకోదు అనే పొజిషన్కు మా తమ్ముడు చనిపోయిందని మా మరదలకు చెప్పలేదు సార్. డైలీ యాక్చువల్గా మా మరదలకు కిడ్నీలు వర్క్ చేయకపోయాయి సార్ డ్యామేజ్ కావడం వల్ల. ఇప్పటికి రెగ్యులర్ డయాలసిస్ చేస్తే 5 ml, 10 ml, 20 ml, లాస్ట్ సార్ చనిపోయే వరకు 100 ml వచ్చింది సార్ యూరిన్. రెగ్యులర్ డయాలసిస్. ఆ చనిపోయే 1 hour ముందు కూడా సార్ కామినేని హాస్పిటల్లో 4 లక్షల రూపాయలు కడితే CRR డయాలసిస్ చేస్తా అన్నారు సార్. ఆ సిచ్యువేషన్లో ఆ గంటల 4 లక్షల డబ్బులు లేకుంటే 1 lakh అరేంజ్ చేసినాం సార్. వాళ్ళు ట్రై చేస్తా అన్నారు కానీ ఆ లోపు కార్డియాక్ అరెస్ట్ అయింది సార్ మా మరదలు. 4 lakh అప్పుడు కడితేనే జస్ట్ ఒక చనిపోయే 1 గంట ముందు ఆడికి డబ్బులు నేను ఆన్లైన్లో అడిగి అరేంజ్ చేసిన సార్ 1 lakh. ఆ 1 lakh కూడా తీసుకొని ట్రీట్మెంట్ చేయాలంటే కనీసం 2 lakhs అయినా కట్టండి అని వాళ్ళు డిమాండ్ చేసిరు సార్. మొత్తానికి అయితే ఈ 10 రోజుల్లో ఒక నరకం, అంటే బతుకుండగా నరకం అనేది చూసిండ్రు. ఇలాంటి జీవితం, ఇలాంటి నరకము ఎలాంటి మనిషికి కూడా రావద్దు సార్. ఒకవేళ వచ్చినా కూడా తట్టుకునేంత పొజిషన్ కూడా లేదు సార్ ఎవరికి. అలాంటి ఘోరము, అలాంటి ఇబ్బంది ఒక్క ఫ్యామిలీలో ఒక పర్సన్కి ఏమైనా జరుగుతూనే డబ్బులు కట్టుకోలేక కొట్టుమిట్టాడతాం సార్. అలాంటిది 4 డబ్బులు కట్టాలంటే ఏం చేస్తే డబ్బులు కట్టగలుగుతా సార్?
ఇప్పటికీ 23 లక్షలు హాస్పిటల్ ఖర్చు అయింది సార్, మిగతా ఖర్చులు కాక. ఎవరు 100 రూపాయలు ఎలాంటి మీడియా కానీ, ఎలాంటి రాజకీయ నాయకుడు కానీ, ఎలాంటి గవర్నమెంట్ కూడా కానీ 100 రూపాయలు కూడా సహాయం చేయలేదు సార్ నాకు. మీరు ఎవరిని కూడా అంటే గొప్పగా బతికిన వాళ్ళు కూడా ఎవరిని అడగలేకపోయినా. ఇది ప్రస్తుతము ఇది మీకు మళ్ళీ చెప్తున్న ప్లేస్ ఏంటంటే నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి అనే గ్రామము. ఖచ్చితం మీడియా వాళ్ళందరూ కూడా ఈ ఫ్యామిలీకి ఖచ్చితం సపోర్ట్ చేయండి. ఎందుకంటే సోషల్ అవేర్నెస్, ఒక తాగి ఒక మనిషి బండి రోడ్డు మీదకి తీస్తేనంటే మీకు కనబడుతున్న శవాలు ఉన్నాయి కదా, ఆ విధంగా ఉంటుంది. తాగి డ్రైవ్ చేసేటప్పుడు మనం చేస్తాము అనే ఆలోచన చేయండి. మనం చేస్తాం, మనతో పాటు ఎదురుగా ఇంకా వేరే కుటుంబాలని నాశనం చేసే ప్రయత్నం చేయడమే మనం తాగి రోడ్డు మీదకి ఎక్కితే. కాబట్టి ఖచ్చితం మీడియా వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయండి. 8 నెలల బాబు, ఇప్పుడు 2 years ఒక పాప ఉంది. ఆ పాపకు కూడా పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కాబట్టి ఖచ్చితం ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. సోషల్ అవేర్నెస్ రావాలి. ప్లస్ ఈ కుటుంబాన్ని కలిస్తే మీకు ఒక నష్టం అంటే బతుకుండగా ఒక నరకం అంటే ఎట్లా ఉంటుంది, అసలు ఒక్కడు తాగి తప్పు చేస్తే ఒక లీడర్ వానికి సపోర్ట్ చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, ఒక్క ఫ్యామిలీని కలిస్తే అంతా పూర్తిగా మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్, షేర్ టు ఆల్. మీ పేరు? నా పేరు జహంగీర్ పాషా సార్. ఓకే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏందన్నా, ఇప్పుడు పాప తల్లిదండ్రులు కానీ అంటే ఏం జరిగింది మీకేం సార్? ఇది చాలా దుర్ఘటన జరిగిన సార్. ఇది యాదడిపల్లి గ్రామంలో, ఈ నాగర్కర్నూలు జిల్లాలో ఎన్నడూ జరిగింది సార్. ఈ ఇంత పెద్ద జరిగినా కానీ కూడా సార్ మాకు కోలుకోలేనిది. మేము ఈ గల్లీలో ఉంటున్నామంటే ఎట్లా ఉంటున్నాము, ఏం కథ, ఎంత మంచి వ్యక్తి, ఆ మంచి ఇద్దరు భార్య భర్తలు అనుకోకుండా దేవుడు తీసుకుపోయిండు. ఈ సంఘటన మటుకు చాలా దురదృష్టకరం సార్. ఎవరైనా పెద్దోళ్ళు ఇంకా పెద్ద సహకరించి వీళ్ళ చిన్న పాపకు, వీళ్ళ బంధువులకు ఎవరన్నా. ఇంకోటి నేను చెప్పాలంటే నాకు బాధ ఎట్లుందంటే, నేను ఒక్క పొద్దులో ఉన్నా కాబట్టి నా బాధ నేను ఎట్లా నోట్ల సంబంధించి కూడా నేను చెప్తున్నా సార్. ఇంకోటి సార్, వీళ్ళ పెద్ద పెద్ద సార్ ఎవరైనా ఉంటే వీళ్ళకి సహాయం చేయాలి సార్. వీళ్ళకి చాలా అన్యాయం జరిగింది సార్. వీళ్ళకు చిన్న పిల్ల సార్, ఈ పిల్ల కోలుకోని పరిస్థితి సార్. నిన్ననే మొన్న 8 తారీఖు జరిగింది సార్ ఆ ఘటన. 8 నుంచి కంటిన్యూ ఇంతవరకు ఈ రోజు వరకు వీళ్ళు గోడాడుతున్నారు సార్. వీళ్ళకి ఏదైనా సరే కొంచెం న్యాయం చేయాలని చెప్పి పెద్ద పెద్ద సార్ వాళ్ళు, రేవంత్ రెడ్డి సార్ ధన్యవాదాలు చెప్పుకున్నారు సార్. సార్ ఇది ఒకటి మటుకు చాలా మీరు గమనించాలి సార్. ఇది చాలా దురదృష్టంగా జరిగిన ఘటన సార్. ఈ ఘటనకు మీరు ఏమన్నా కొంచెం వీళ్ళకు ఈ బీద కుటుంబానికి సార్ ఏదైనా హెల్ప్ చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ గల్లీలో ఉన్నారు కాబట్టి మీరు 2 రోజుల నుంచి పాపను చూస్తున్నారు కదా, పాప పరిస్థితి ఏముంది? పాప అంటే తల్లిదండ్రులని దూరం అయింది కాబట్టి ఎట్లుంది పాప సార్? చిన్న పాప సార్, ఏం తెలియని ఊహ సార్ ఆ పాపకి. మనం అడిగితే పాప మమ్మీ అడిగిపోయిందంటే మమ్మీ అది బోన్లో పండుకున్నది తెలియదు కదా సార్. ఆమెకు ఏసీ బాక్స్లో పండుకున్నది అని చెప్పలేక బోన్లో పండుకున్నది అంటుంది సార్. అది చెప్పగానే ఈ గల్లీలో ఇంత అల్లం కుల్లం అయిపోయినామంటే చెప్పరాని దుఃఖం సార్. ఈ సంఘటన అంటే ఎట్లా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలన్నా మాకు అర్థమవుతలేదు సార్. చాలా ఘోరం. ఆ పాప అనాథ బతుకులాగా అయింది సార్. ఎవ్వరు ఉండి ఉడక లేనట్టు అయిపోయింది సార్. వాళ్ళకి ఏదన్నా మీ మీడియా ద్వారా ఇది ప్రభుత్వం కూడా సూచి దయచేసి వీళ్ళకి ఏమైనా సహకరిస్తారని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. మీరేమవుతారన్న పాపకు? నేను సొంతం మా మేనమామ కూతురామె. అంటే మా ఆందోళన ఎట్లున్నదంటే, పాప ఏం తినలేదు, ఏం తాగలేదు, ఏడ్చే కొద్దీ మా బాధ మాకుంది. బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, డాక్టర్లు చెప్పినది మీకు బయట కనిపించేది మీకు తెలుసు, బట్ లోపల ఉన్న ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఏంటి అనేది మాకు తెలుసు. ఇప్పుడు మీరు ఏం ఫుడ్ ఇచ్చినా సరే అది లివర్కి ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఇంకా సీరియస్ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారన్నమాట. సో అందుకు 2 days వరకు ఫుడ్, లిక్విడ్, వాటర్ ఏం పెట్టలేదు. ఇంక్లూడింగ్ 3rd day కూడా అసలు ఫుడ్ అనేది ఇవ్వలేదు. జస్ట్ లిక్విడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే తాపండి అన్నారు. సో అప్పుడు ఇలా ORS, ఇలా కొబ్బరి నీళ్ళు ఇట్లాంటివి తాపడం జరిగింది. అలా జరిగిన తర్వాత నెక్స్ట్ 4th day మళ్ళీ ఈ స్కానింగ్ రిపోర్ట్స్ ఇవన్నీ తీయడం వల్ల జస్ట్ ఏంటంటే లివర్ అనేది ప్రోగ్రెస్ చూపిస్తుంది, కొంచెం క్యూర్ అవుతుందని చెప్పడం అలా అయింది. సో 1 week అలాగే జస్ట్ లిక్విడ్ ఐటమ్స్తోని డైలీ 1 time or 2 times ఇలా ఏదైనా ఫుడ్ తినిపెట్టడంగా జరిగింది. ఇలా 1 week కంటిన్యూస్గా అయిపోయింది. ఇంకా 1 week కంటిన్యూస్ అయిపోయేసరికి మేము అటు ఈ స్పైన్ ఇంజరీ కూడా ఉందన్నమాట పాపకి. సో స్పైన్ ఇంజరీ ప్రాబ్లం కోసం కూడా న్యూరో సర్జన్స్ వాళ్ళ నీళ్ళు ఇంకా చూసి, సో స్పైన్ అనేది చాలా ఎఫెక్ట్ అయింది. సో వాళ్ళు కూడా ఏంటంటే గ్యారంటీ ఇవ్వలేకపోయారు. పాపది చిన్న ఏజ్,
సర్జరీ చేయడము ఇట్స్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి ముందే అన్నారు. సో అది ఎలా అంటే మేము చేసినా కూడా అది ఎలా అవుతుందో తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ముందుకు ప్రొసీడ్ అయ్యి చేద్దామన్నా కూడా అది ఎలా అవుతుందో తెలియదు. సో వాళ్ళు గ్యారంటీ అనేది కూడా ఇవ్వలేదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ చేసినా కూడా మేము 100% సక్సెస్ అవుతుంది అన్నట్టు గ్యారంటీ కూడా వాళ్ళు ఇవ్వలేకపోయారు. సో ఇంకా అది అలా ఉంది. మేము అంటే ఒక డిసిజన్ ఇది కాదు ఇది తీసుకుందామన్న స్టేజ్లోనే మా మామ చనిపోవడం జరిగింది అండ్ మా అత్తమ్మ గారు కూడా చనిపోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకు తెలుసా, ఇప్పుడు భర్త చనిపోయిందని భార్యకు, భార్య చనిపోయిందని బాబుకు, ఇట్లా తెలుసా అసలు పాపకు కానీ? అంటే యాక్సిడెంట్ అయిన అరౌండ్ 3 డేస్కి మా అత్తమ్మ చాలా ఇబ్బందులు పడుతూ నార్మల్ డెలివరీ బాబు జరిగింది. బాబు స్పాట్ కడుపులోనే చనిపోయాడు. అది జరిగిన అరౌండ్ 1 వీక్కే మా మామ చనిపోయాడు. మా మామ చనిపోయిన సిచ్యువేషన్ కూడా మా అత్తమ్మకి తెలియదు. సో డాక్టర్లు ఏమన్నారంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు ఆయన పరిస్థితి కనుక ఆమెకు చెప్పింది అనుకో ఈమె కూడా మీకు దక్కదని చెప్పేసి ఓపెన్ స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చేసారు. సో మేము మా అత్తమ్మకు మా మామ చనిపోయిన విషయం కూడా చెప్పలేదు. సో సర్లే అని చెప్పేసి పోయిన వాళ్ళు ఎలాగో పోయారు, అట్లీస్ట్ ఉన్న వాళ్ళన్నా దక్కించుకుందామని చెప్పేసి మేము అలా కూడా మా మామ కార్యక్రమాలన్నీ చేసాము, ప్రొసీడ్ అయిపోయాం. అండ్ సర్లే అని చెప్పేసి మా అత్తమ్మ కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ కామినేని హాస్పిటల్లో జాయిన్ చేసాము. అరౌండ్ 3-4 డేస్ వరకు డయాలసిస్ చేశారు. ఆ డయాలసిస్ చేసిన సిచ్యువేషన్ ఎట్లుందంటే ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్. డైలీ బ్లడ్ అనేది తీస్తారు, పోతారు, సెడేషన్ ఇస్తున్నారు. సెడేషన్ ఇచ్చినంతసేపు వరకు మాత్రమే మనం ఆమెను చూడగలుగుతాం. తర్వాత ఇంకా ఆమె పరిస్థితి, ఆమె అరిచే అరుపులకు, ఆమె పడ్డ బాధకు మనం ఆమెను కనీసం చూడలేము కూడా. అలా ఉన్నది ఆమె పరిస్థితి. అలా ట్రీట్మెంట్ తీసుకుంటూనే అలా లాస్ట్ డే రోజు 3-4 డేస్ బ్యాక్ బీపీ అనేది డౌన్ అయిపోతుంది. ఎంత బ్లడ్ ఇచ్చినా సరే ఆ కంటిన్యూస్ బ్లీడింగ్ అనేది అవ్వడం వల్ల ఏమవుతుందంటే బీపీ స్టేబుల్గా ఉండట్లేదు, బీపీ డౌన్ అయిపోతుంది, లో బీపీ అయిపోతుంది. అరౌండ్ ఈవినింగ్ 7:30-8 o'clockకి హార్ట్ బీట్ కూడా స్లో అవ్వడం జరిగింది. ఆ టైంలో సిపిఆర్ లాంటివి చేసి మళ్ళీ స్టేబిలైజ్ చేశారు. కానీ అరౌండ్ అది చేసిన మళ్ళీ 3-4 అవర్స్కే కంటిన్యూస్గా అవ్వడం వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యి అక్కడ అలా చనిపోయింది. ఇప్పుడు ఇది మా మామ చనిపోయినట్టు మా అత్తమ్మకి తెలియదు, మా అత్తమ్మ చనిపోయినట్టు మా మామకి తెలియదు. అది జరిగిన 3 డేస్కే బాబు చనిపోయినట్టు వాళ్ళకి తెలియదు. సర్లే వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయారన్న సిచ్యువేషన్ కూడా పాపకి తెలియదు, అర్థం చేసుకునే స్థితిలో కూడా లేదు, అంత ఏజ్ కూడా కాదు ఆ పాప పరిస్థితి. ఇప్పుడు గుద్దిన అంటే యాక్సిడెంట్ చేసినాడు అసలు నిర్లక్ష్యంగా ఉన్నాడు, దానికి కారణం వెనుక కొంతమంది పొలిటీషియన్స్, అంటే పేర్లు లేకున్నా కొంతమంది పొలిటీషియన్స్ వల్లనే అది నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది ఉంది. దాని మీద మీరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్ కాబట్టి సిచ్యువేషన్ ఏంటిది? అంటే యాక్సిడెంట్ జరిగింది, అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది, 3 ప్రాణాలు పోయినాయి. అంటే కనీసం ఒకరు కాకుండా ఒకరు స్పందించి అరే తప్పు కదని ఎవరు ముందుకు రావట్లేదు. అది చాలా బాధ అనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ రీసెంట్గా చూసినట్టయితే మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది లైక్ కుమ్మేరా. దానికి ఎంతోమంది ముందుకు వచ్చి సహకరించడం వల్లనే అసలు ఏంటనేది బయటపడి ప్రభుత్వానికి తెలిసింది, అందరూ ఒక చెయ్యి వేసారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత దారుణం జరిగినా కూడా మనకు అంటే కరెక్ట్ ఏంది ఆ తప్పేంది అని తెలిసినా కూడా మన వైపు ఎవరు ఒకరు ముందుకు రాకపోవడం అనేది చాలా బాధ అనిపిస్తుందండి. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇది పక్కన పెడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు చూడండి, అది ఇంకా బాధ అనిపిస్తుంది. అసలు గ్రౌండ్ రియాలిటీ ఏందనేది తెలుసుకోకుండా వాళ్ళని సేఫ్ సైడ్లో ఉంచడం అనేది చాలా తప్పది. అంటే మీరు ఒక 4 రోజుల తర్వాత ఆ కేసు పెట్టడానికి వెళ్ళడం వల్ల ఇది జరిగింది. అంటే ఆ లోపు వాడు అన్ని అరేంజ్మెంట్స్ అట్లాంటివి అంటే మాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎలా ఉన్నదంటే మా సిచ్యువేషన్ అంటే మా బాధలు మాకున్నాయి. హాస్పిటల్ తీసుకెళ్ళాం కానీ అంటే ఒకరు చెప్పాలంటే ఒకరు ఒక హాస్పిటల్లో లేకుండా, మా మామ నాసా హాస్పిటల్లో ఉన్నాడు, మా అత్తమ్మ కామినేని హాస్పిటల్లో ఉండేది, పాప పారమిత హాస్పిటల్లో ఉండేది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక్కొరు చోట ఒక్కొరు ఉండాలి కాబట్టి ఒక ఇద్దరు అక్కడ, ఒక ఇద్దరు ఇక్కడ, అట్లా ఎవరికి వీలున్న చోట వాళ్ళు ఉన్నాం. ఇంకెంతసేపు ఉన్నా మేము మా దాంట్లో చూసుకోవడంలో మా టైంలో మేమున్నాం. అక్కడికి ఏమైందంటే ఒక 1 వీక్ అలా డీలే అయిపోయింది. అప్పటి వరకు అంటే మాకు ఇలా కేసు పెట్టడం ఇదంతా జరిగింది అన్నట్టు కూడా మా మైండ్లో మా థాట్లో లేకుండా మా ఇబ్బందులో మేము ఉన్నాం. ఈ లోపల ఏంటంటే తను ఇంకా ఎవరెవరితో మాట్లాడుకోవాలి, ఏమేమి చేసుకోవాలి అవన్నీ చేసుకున్నాడు. మేము 1 వీక్ తర్వాత వెళ్ళి మాట్లాడినా కూడా అంటే తను ఓపెన్ స్టేట్మెంట్గా నేను చేసేది చేస్తా, మీకు ఇంతే ఇస్తా, ఏది అసలు అంటే నేనేం చేసుకుంటా మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్టుగా మాట్లాడుతున్నాను. అంటే మీరు అడగకముందే పోలీసులే డైరెక్ట్గా మీకోసమే వెయిట్ చేస్తున్నాం, ఎన్ని రోజులు వెయిట్ చేయాలి అని ఈ టాపిక్ వచ్చింది అన్నారు. దాన్ని పూర్తిగా ఒకసారి చెప్తారా? అంటే
అంటే మా మైండ్ ఎలా ఉన్నదంటే మాకు అంటే ఫస్ట్ టైం మేము ఇప్పుడే వెళ్తున్నాం స్టేషన్కి, మేము కంప్లైంట్ ఇస్తాము అన్నట్టుగా మా మైండ్ సెట్లో మేమున్నాం. కానీ మేము వెళ్ళేసరికి లైక్ ఇలా సిచ్యువేషన్ ఇది ఇన్సిడెంట్ అని ఎక్స్ప్లెనేషన్ సరికి మేము మీకోసమే వెయిట్ చేస్తున్నాం అంటే వాళ్ళకి ముందే ఇన్సిడెంట్ తెలిసిపోయింది. అంటే వాళ్ళకు ముందే వేరే పర్సన్ ఎవరో వచ్చి ఇదంతా జరిగింది ఇలా అని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి అలా అన్నీ మాట్లాడడం జరిపోయింది. సో మేము పోయినా కూడా అక్కడ ఎలా జరిగిందంటే వాళ్ళకు అంతా ముందే తెలుసు, జస్ట్ మేము ఏదో కన్ఫర్మేషన్కి వచ్చి చెప్పినట్టు మాట్లాడడం జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాళ్ళకు సపోర్ట్ చేయడం వల్ల దాన్ని కేసు సీరియస్ తీసుకోలేదు అనేది కొద్దిగా ఉంది. అంటే మీరు వెళ్ళంగానే ఆల్రెడీ మీరు వస్తే ఏదో డీలింగ్ చేసి పంపిద్దాం అన్నట్లుందా, లేదంటే మీకు న్యాయం చేసే పరంగా అనిపించింది? అంటే మాకు న్యాయం చేసే పరంగా ఉండుంటే కనుక వాళ్ళు నిజంగానే అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటని తెలుసుకొని మా సైడ్ మాట్లాడేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ముందే అంతా తెలుసు, తప్పెవరిది ఒప్పెవరిది అనేది కూడా తెలుసు. అందుకని చెప్పేసి వాళ్ళు వస్తే సరే వీళ్ళని ఏదో మాట్లాడి వీళ్ళకి కన్సోల్ చేద్దాము అది ఇది అన్నట్టు, నిజంగానే ఏం తెలియదు అన్నట్టుగా మాట్లాడి మా ముందే వాళ్ళను సర్లే మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం అన్నట్టుగా మాట్లాడడం అయితే చాలా తప్పు అనిపించింది. అది చాలా రాంగ్ కూడా. మేము దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అన్నమాట. అంటే ఇంత ఇబ్బంది పడుతూ ఇంత బాధలు పడుతూ మీరు ఇప్పుడు పాప సిచ్యువేషన్ కూడా చూసారు, ఎటు లేదన్నట్టుగా అయిపోయింది. వాళ్ళు దాన్ని కూడా కనీసం అంటే కనికరం లేకుండా యాక్సెప్ట్ చేయకుండా ఉండడం అనేది చాలా రాంగ్ థింగ్ అండి. డ్రైవర్ని పిలిపించిండ్రు అక్కడికి? ఇది మెయిన్ థింగ్. డ్రైవర్ ఇంతవరకు అసలు స్టేషన్కి అటెండ్ అవ్వలేదు. అడిగితే అక్కడున్నాడు ఇక్కడున్నాడు అని చెప్తున్నారు. తనకు రాకింది కూడా ఏం లేదు, జస్ట్ చేతికి ఇలా రాసుకపోయింది. అది కూడా వాళ్ళు అక్కడ ఎవరో చెప్పింది కాదు, వెహికల్లో ఉన్న వాళ్ళే చెప్పిన మాట ఇది, జస్ట్ చేతులకు దెబ్బలు తాకినాయి అని చెప్పేసి. వాళ్ళు కూడా అక్కడ స్టేషన్లో స్టేట్మెంట్ ఇచ్చారు, ఇలా చేతులకు దెబ్బలు తాకినాయి. వాళ్ళ పేరెంట్స్ ఉంటే ఆ పర్సన్ ఎవరో వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇలా అయిందని. దానికోసం వాళ్ళు మేము అటు పంపించినాం నాటు వైద్యం కోసము, అక్కడున్నాడు ఈ స్టేట్లో ఉన్నాడు ఆ స్టేట్లో ఉన్నాడు అని చెప్తున్నారు. ఇంతవరకు కూడా స్టేషన్కి అటెండ్ అవ్వలేదు. దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది ఎలా యాక్సెప్ట్ చేశారు అనేది మాకు అర్థం అవ్వట్లేదు. అంటే అక్కడ యాక్సిడెంట్ చేసిన ఆయన స్టేషన్లో లేడు, పిలిపియండి మీరు అడిగినరా? పిలిపియమని చెప్పాం కూడా. వాళ్ళ అన్న వాళ్ళ ఓనరు ఎవరెవరు వచ్చారు కానీ గుద్దిన పర్సన్ మాత్రం రాలేదు. ఇంతవరకు అటెండ్ అవ్వాలి, మేము ఇంతవరకు కూడా ఆయన చూడలేదు. అది కూడా వాళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే అతనికి ఏం కాలేదు, మేజర్ ఇన్సిడెంట్స్ అంటే పెద్ద దెబ్బలు కూడా అతనికి ఏం తాగలేదు, అయినా కూడా అతను పిలిపియట్లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఓకే, అయితే మీకు సరైన న్యాయం అయితే పోలీసుల నుంచి అయితే ఇప్పటి వరకు జరగలేదు.